మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ జవేరియా. బిజినెస్ అంటేనే ఒక ప్రాబ్లంకి సొల్యూషన్ ఇస్తున్నాము అని. మరి చాలా మంది బిజినెస్ పెట్టాలి అంటే కోట్ల రూపాయలు ఉంటే తప్ప ఒక సరైన బిజినెస్ అనేది స్ట్రాటజిక్ ప్లాన్తో చెయ్యలేము అని ఆలోచిస్తూ ఉంటారు ప్రస్తుతం కూడా. సో దీని పట్ల ఒక అవగాహన తీసుకురావడానికి మనతో పాటు ఉన్నారు ఆ ఫేమస్ బిజినెస్ ఎక్స్పర్ట్ సంతోష్ గారు. నమస్తే సంతోష్ గారు. Namaste Javaria garu. How are you? గుడ్. హౌ అబౌట్ యూ? Thank you so much. I'm great, Andy. Thank you so much for asking. సో ఎస్పెషలీ ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్స్ ఏదైనా ఒక బిజినెస్ పెట్టాలి అంటే ఒక హ్యూజ్ అమౌంట్ లక్షల్లో కోట్లలో ఉంటే తప్ప మనం అర్న్ చేయలేను, ప్రాఫిట్ మంచిగా ఈ బిజినెస్ లో అనే అపోహ ఇప్పటికీ ఉంది. అది ఎంత మాత్రం కరెక్ట్? No, absolutely wrong, Andy. So to start any venture, so it is not about how much you have invested. So here you can start or you can float a company with 5,000 rupees, and also at the same time you can float a company with 5 lakhs and 5 crores also. So it is about what product are you selecting. So how do you want to penetrate into the market? So మనం ఎలా మార్కెట్లోకి వెళ్దామని అనుకుంటున్నాము, అండ్ దెన్ ప్రోడక్ట్ సెలెక్షన్ అనేది బేస్ అయ్యి ఉంటుందండి దీంట్లో. సో ఇక్కడ మనము వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ విమెన్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్, సో ఇక్కడ మ్యాక్సిమం అంటే 39%, అంటే గ్లోబలీ చూసుకుంటే 39% విమెన్ ఆంటర్‌ప్రెన్యూర్స్ ఉన్నారండి. సో $38.1 trillion బిజినెస్ అనేది జరుగుతుందండి. గ్రేట్. So we definitely have to congratulate all the women entrepreneurs who are actually doing or floating their businesses, and then అంటే స్ట్రాటజికల్గా పాసిబుల్ అవ్వదు అనుకున్నాం మనం, అంటే అంత ఇన్వెస్ట్మెంట్ ఉంటేనే అవుతుంది అనుకుంటున్నాము. అలాంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా కూడా సో చేయగలుగుతాం అనేది వాళ్ళు ప్రూవ్ చేసి చూపించారు. సో లెట్ us టాక్ ప్రాక్టికలీ అండి. అంటే ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో, ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు, యూట్యూబ్ అవ్వచ్చు, అంటే దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ వీడియోస్ పాపింగ్ అప్. సో ఇలాంటి వీడియోస్ని మనం బేస్ చేసుకుని మనము జడ్జిమెంట్లు అవుతున్నాం అనమాట. అంటే మన ఐడియాస్ కానివ్వండి, మనకున్న నాలెడ్జ్ అవనివ్వండి, వీటన్నిటిని మనం సప్రెస్ చేసుకుని ఏదైతే మనము వీడియో కంటెంట్ చూస్తున్నామో, ఏదైతే మనము పాపప్ అయ్యే కంటెంట్ చూస్తున్నామో ఇన్స్టాగ్రామ్ ద్వారా సోషల్ మీడియా ద్వారా, సో మనం అదే బిలీవ్ చేస్తున్నాము. సో టుడే వి విల్ టాక్ అబౌట్ బిజినెసెస్ విచ్ ఆర్ ప్రాక్టికల్లీ పాసిబుల్ అండ్ ప్రూవెన్. సో ఇది ఏం బిజినెస్ ఉన్నాయి, ఎలాంటి బిజినెస్ ఉన్నాయి, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలనేది క్లియర్గా మాట్లాడుకుందాం. సో I first would love to congratulate all the women entrepreneurs who are coming forward. అంటే ఈ రోజుల్లో అంటే ఇఫ్ యూ చెక్, ఇప్పుడు మా మదర్ గురించి మాట్లాడాలి అంటే, సో షీ హ్యాడ్ గ్రేట్ ప్లాన్స్ అండ్ ఐడియాస్ అనమాట. ఒక మేనేజ్మెంట్ స్కిల్స్ కానీ అన్ని చాలా ఉన్నాయి, అండ్ దెన్ తనకి మంచి ఐడియాస్ కూడా ఉన్నాయి, కానీ సపోర్ట్ అనేది లేదు. ఆ టైంలో సపోర్ట్ అనేది లేదు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేస్తున్నారు. సో వాళ్ళు ఏమంటున్నారు అంటే, ముందుకు వెళ్ళి చెయ్యండి అంటున్నారు. సో ఇలాగే మనం చూసుకుంటే ఒక కంపెనీని ఫ్లోట్ చేయడానికి ఒక 5,000 రూపీస్ ఖర్చు పెడితే సరిపోతుంది. సో 5,000లో మనము ఒక పార్ట్నర్షిప్ ఫర్మ్ అవ్వచ్చు ఆర్ ప్రొప్రైటర్షిప్ అవ్వచ్చు. ఇది మనం కంపెనీని ఫ్లోట్ చేసుకోవచ్చు అనమాట. దీనికి మనకి ఒక అఫీషియల్ అడ్రస్ ఉండాల్సిన అవసరం లేదు. ఎగ్జాంపుల్ అంటే ఒక షాప్ అవ్వచ్చు, లేకపోతే ఒక వేర్ హౌస్ అవ్వచ్చు, ఒక బిజినెస్ ఫర్మ్ అవ్వచ్చు, ఇలాంటివి ఏమి ఉండాల్సిన అవసరం లేదు. మన ఇంటి అడ్రస్ మీద కూడా మనము కంపెనీ అనేది ఫ్లోట్ చేయగలుగుతాము. ఓకే, ఇది ఫ్లోట్ చేస్తున్నాము, బాగుంది. ఎలాంటి ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి? సో ఈ కంపెనీని ఫ్లోట్ చేసుకున్న తర్వాత మనము ప్రాపర్గా అకౌంటింగ్స్ అనేది, అంటే బ్యాంక్ అకౌంట్ కూడా మనం అదే కంపెనీ పేరు మీద తీసుకొని ఒక మంచి యూనిక్ నేమ్ అన్నారు మీరు. అవును. మరి చాలా మందికి సెంటిమెంట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా పేరు జవేరియా, సో వై షుడెంట్ ఐ స్టార్ట్ ద ఫర్మ్ విత్ మై నేమ్ అన్నది చాలా మందికి ఉంటుంది. కరెక్ట్. సో ఇప్పుడు మీ పేరు పెట్టుకుని చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏమంటారు, మన విఘ్నేశ్వరుడు, గణేశుడు అంటే నాకు చాలా ఇష్టము. సో నేను గణేష్ అనే పేరుతో స్టార్ట్ చేయగలుగుతాను. అంటే మన సెంటిమెంట్స్ మనం ఏమైనా చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో వీ డోంట్ హ్యావ్ ఎనీ రెస్ట్రిక్షన్ ఫర్ ఇట్. కాకపోతే గ్లోబలీ ఇఫ్ యూ వాంట్ టు స్కేల్, గ్లోబలీ మీరు స్కేల్ చేద్దాం అన్నప్పుడు ఇది అనేది చాలా అట్రాక్టివ్ అనేది ఉండదు. అంటే
ఐఎమ్ నాట్ డీగ్రేడింగ్ అనమాట. సో ఇఫ్ యూ చెక్ విత్ ఇట్, అంటే ఏదైనా ఒక పేరు సెలెక్ట్ చేసుకుంటే ఇట్ హ్యాస్ టు టాక్ అబౌట్ యువర్ కంపెనీ, రైట్? ఇట్ హ్యాస్ టు టాక్ అబౌట్ యువర్ కంపెనీ వాల్యూస్. సో అసలు మీ కంపెనీ ప్రోడక్ట్ ఏంటి? ఆర్ యు అ మ్యానుఫ్యాక్చరర్? ఆర్ యు అ డిస్ట్రిబ్యూటర్? ఆర్ యు అ రీటైలర్? రైట్? అసలు ప్రోడక్ట్ ఏంటిది? ప్రోడక్ట్ గురించి డిఫైన్ చేసే నేమ్ ఉంటే మనకి స్కేలబిలిటీ అనేది చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు మన పేరు పెట్టుకొని చేసుకున్నాం అనుకోండి, మనం అక్కడి వరకు మాత్రమే మనం స్టిక్ అయి ఉంటాం అనమాట. సో స్కేల్ అవ్వాలి అంటే, పబ్లిక్లోకి రీచ్ అవ్వాలి అంటే ప్రోడక్ట్ని డిఫైన్ చేసేటట్టు నేమ్ ఉండాలి అనమాట, రైట్? సో అలా చేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ సెకండ్ వచ్చేసి ప్రోడక్ట్ సెలెక్షన్. సో బిఫోర్ మనము ప్రోడక్ట్ సెలెక్షన్కి వెళ్ళేటప్పుడు మనము అసలు ఎలాంటి ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి అనేది మాట్లాడదాము. కాకపోతే ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది అనేది ఒక పెద్ద క్వశ్చన్ అయిపోయింది కదండి అందరికీ. సో నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు కంపెనీ ఫ్లోట్ చేసుకున్న తర్వాత అంటే 0 ఇన్వెస్ట్మెంట్తోని కూడా మీరు కంపెనీని రన్ చేయగలుగుతారు. అబ్సల్యూట్లీ పాసిబుల్ అండి. సో 0 ఇన్వెస్ట్మెంట్తో ఎలా మీరు ఫ్లోట్ చేస్తున్నారు, ఎలా కంపెనీ రన్ చేయగలుగుతారు అంటే ఇట్స్ కాల్డ్ డ్రాప్ షిప్పింగ్. సో డ్రాప్ షిప్పింగ్ అంటే మనము XYZ ప్లేస్లో ఒక ప్రోడక్ట్ రెడీ అవుతుంది, ఆ ప్రోడక్ట్ మనకి వైట్ లేబుల్లో దొరుకుతుంది అనమాట. ఈ ప్రోడక్ట్ని మనం ఏం చేస్తున్నాము, మన అంటే సోషల్ మీడియా ద్వారా ఇన్ఫ్లుయెన్షియల్ ప్రమోషన్స్ అవ్వచ్చు, లేకపోతే ఎక్స్పీరియన్షియల్ ప్రమోషన్స్ అవ్వచ్చు, ఆర్ మనకి ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ ద్వారా, లేకపోతే మనకి స్పాటిఫై, మనకి చాలా ఉన్నాయి. లైక్ మీరు ఇప్పుడు చూసుకుంటే అమెజాన్ అకౌంటే తీసుకోవచ్చు మనం, అమెజాన్, ఫ్లిప్కార్ట్ కదండి. ఇప్పుడు అమెజాన్, ఫ్లిప్కార్ట్ కన్నా చాలా మనకి మంచి ప్లాట్ఫామ్స్ వచ్చాయి. ఐడియా ఉందా అండి? అంటే ఏం ఆర్డర్ పెట్టినా కూడా మనకి జస్ట్ ఒక 10 minutes లోపల వచ్చేస్తుంది. బ్లింకిట్, జెప్టో. అంటే జెప్టో అని ఫస్ట్ మనకి ఎలా ఉండే అంటే స్టార్టింగ్ ఓన్లీ వెజిటేబుల్స్ అవ్వచ్చు, ఫ్రూట్స్ అవ్వచ్చు, ఓన్లీ అంటే ఫుడ్ లిమిటెడ్ వర్షన్ దానికే ఉండేటట్టుగా ఉండేది. ఇప్పుడు అలా కాదు, ప్రతి ఒక్క కేటగిరీ కూడా దాంట్లో అవైలబుల్ ఉన్నాయి మనకి. సో ఇలాంటి ప్లాట్ఫామ్ ద్వారా అయినా సరే మనము సేల్ చేయొచ్చు అనమాట. సో ఈ డ్రాప్ షిప్పింగ్ ఏంటనేది చూద్దాం ఫస్ట్ ఒకసారి. మనం ఒక ఎగ్జాంపుల్గా మనం ఒక టీషర్ట్ని తీసుకుందాము. ఒక ప్రోడక్ట్ ఏంటి అంటే టీషర్ట్ అనమాట. ఇప్పుడు మీరు ఒక బ్రాండ్, అంటే చాలా పెద్ద బ్రాండ్స్ ఉన్నాయి మనకి, అర్మానీ ఎక్స్చేంజ్ అవ్వచ్చు, యుఎస్ పోలో అవ్వచ్చు, ఆర్ ఇంకా పెద్ద బ్రాండ్స్కి, అల్ట్రా లగ్జరీ బ్రాండ్స్కి వెళ్ళామనుకోండి, బాల్మా ప్యారిస్, విసాషే, షెనెల్, రైట్? ఇలాంటి బ్రాండ్స్ కూడా చాలా ఉన్నాయి. అంటే ఒక రౌండ్ నెక్ టీషర్ట్కి 40,000, 50,000 స్పెండ్ కూడా చేస్తున్నారు అనమాట. అంటే మనకి అన్ని రకాల కేటగిరీ వాళ్ళు ఉన్నారు, అన్ని రకాల స్టేజ్లో పిక్ చేసుకునే ప్రోడక్ట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటి అంటే క్వాలిటీని చూసుకోవాలి మనము. ఇక్కడ మనము బ్రాండ్కి పే చేస్తున్నామా, క్వాలిటీకి పే చేస్తున్నామా? మీరు అదే పెద్ద పెద్ద బ్రాండ్స్ని ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఎవ్రీవేర్ ఇట్ ఈస్ గోయింగ్ రియలీ వైరల్ దట్ చైనా ఇస్ ఎక్స్పోజింగ్ ఆల్ ద బ్రాండ్స్ కదా. చైనా ప్రతి ఒక్క బ్రాండ్ని ఎక్స్పోజ్ చేస్తోంది. ఏమని ఎక్స్పోజ్ చేస్తుందంటే, మీరు $1,000 పెట్టి కొనే బ్యాగ్ ఏదైతే ఉందో మా దగ్గర కేవలం $1 లేదా $5 దొరుకుతుంది అని. అంటే ఎందుకంటే వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కాబట్టి. సో దీన్ని బేస్ చేసుకుంటే మనం ఎక్కడ పే చేస్తున్నాము, బ్రాండ్కా, క్వాలిటీకా? రైట్? ఇప్పుడు మనం ఒక షర్ట్ వేసుకున్నాం అనుకోండి, ఏ బ్రాండ్ వేసుకున్నాం అని చూస్తున్నాం, కానీ ఇది ఎంత క్వాలిటీ ఉందని మనం చూడట్లేదు, బ్రాండ్ ఉంటే సరిపోయింది అనమాట. సో ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు పీపుల్ స్టార్టెడ్ థింకింగ్ అబౌట్ ఎవ్రీథింగ్. అంటే ఎలాంటి ఫ్యాబ్రిక్ వేసుకోవాలి కూడా వారికి ఐడియా ఉంది. ఒకప్పుడు పాలిస్టర్ వేసుకునే వాళ్ళం, పాలిస్టర్ వేసుకుంటే మంచిది కాదు. సో ఎలాంటి ఫ్యాబ్రిక్ వేసుకోవాలి? ఇప్పుడు మనకి బ్యాంబూ కాటన్ ఉంది. బ్యాంబూ కాటన్ అంటే ప్రతి సీజన్లో కూడా మనం వేర్ చేసే ప్రోడక్ట్ అన్నమాట అది. సో ఈవెన్ మనకి ఎస్పెషల్లీ అరబ్ కంట్రీస్ ఇలాంటి అవేర్నెస్ చాలా తక్కువ మందికి ఉంది సార్. ఇప్పుడు అంటే ఈవెన్ ఒక 5 to 10% అవగాహన మాత్రమే ఉందనుకుంటాను నేను. అవునండి. ఇప్పుడు మీరు చెప్పిన మాట అంటే అవగాహన ఎందుకు లేదు అంటే మనం ఆలోచించట్లేదు దాని గురించి. అంటే అది ఆ ప్రోడక్ట్కి మనం కొనేటప్పుడు ప్రతి ఒక్కరూ బట్టలు కొంటారు, ప్రతి ఒక్కరు టీషర్ట్స్ కొంటారు, ప్రతి ఒక్కరు షర్ట్స్ కొంటారు, ప్రతి ఒక్కరు జీన్స్ కొంటారు, రైట్? కానీ దాని గురించి మనం ఏం ఆలోచిస్తున్నాము, ఏ బ్రాండ్ అనేది ఆలోచిస్తున్నాం, కానీ ఎంత క్వాలిటీ ఉందన్నది ఆలోచించట్లేదు. సో మనం ఎలాంటి ఫ్యాబ్రిక్ పిక్ చేసుకోవాలి అంటే, కాటన్కి సంబంధించిన ఫ్యాబ్రిక్ పిక్ చేసుకుంటే మన స్కిన్కి మంచిది,
బ్యాంబూ కాటన్ అందులో మనకి అంటే సస్టైనబుల్ ఫ్యాబ్రిక్ అన్నమాట అది. అండ్ దెన్ తర్వాత మనకి పైన్ కాటన్ కూడా అవైలబుల్ ఉంటుంది, అంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది అనమాట. సో ఇలాంటి ఫ్యాబ్రిక్స్ మనం చూస్ చేసుకుంటే బాగుంటుంది. మరి ఇలాంటి ఫ్యాబ్రిక్లో ఒక టీ షర్ట్ కొనాలి అంటే చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటుంది, లైక్ 7,000 అవ్వచ్చు, 10,000 రూపీస్ అవ్వచ్చు కదా. అంటే 7,000 to 10,000 రూపీస్ మనం ఒక టీ షర్ట్కి స్పెండ్ చేయడం కరెక్టా అంటే నేనేమంటాను, అబ్సల్యూట్లీ అవసరమే లేదంటాను. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఏదైతే ఉందో జస్ట్ మనకి 350 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. మ్యానుఫ్యాక్చరింగ్ అనేది జస్ట్ ఒక 350 రూపాయల నుంచే స్టార్ట్ అవుతుంది. కానీ మార్కెట్లో మనం అదే ప్రోడక్ట్ని చాలా ఎక్కువ పెట్టి కొంటున్నాం అనమాట. ఓకే, సో ప్రాఫిట్ ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్? సో మనకి ఒక 30,000 రూపీస్తోని మనము ప్రోడక్ట్ అనేది స్టార్ట్ చేసుకుంటే మనకి ఎవ్రీ మంత్ వచ్చేసి 40,000 నుంచి 50,000 వరకు ప్రాఫిట్ ఉందండి. అంటే 30,000 తోని మనం స్టార్ట్ చేస్తున్నాము, ప్రాఫిట్ చూసుకుంటే 100+ ఉన్నది మనకి, అంటే 100% పైన ఉంది. ఓకే, ఈ 30,000 అనేది దీంట్లో ఈ 1 month లో 30 days లో మల్టిపుల్ రొటేషన్స్ అనేవి జరుగుతాయి అన్నమాట. సో అదే మనము కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే 1 year లో అప్రాక్సిమేట్లీ ఎవ్రీ మంత్ మీరు 5 lakhs నుంచి 10 lakhs ప్రాఫిట్ అనేది గెయిన్ అవుతారు, జస్ట్ 30,000 ఇన్వెస్ట్మెంట్ తోని. ఓకే, ఎలా అనేది మనం ఫర్దర్ లో చూద్దాము. షూర్. సో ఇలా చాలా మంది అంటే ఒక మంచి బిజినెస్ ప్లాన్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు సార్, వీళ్ళందరూ మిమ్మల్ని సంప్రదించాలంటే ఎలా? సో ఎలా అంటే చాలా సింపుల్ అండి, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అయ్యారనుకోండి, సో మేము మీకు ప్రాపర్ గైడెన్స్ అనేది ఇస్తాము అండ్ క్లియర్గా చెప్తాము మీకు ఎలా చేయాలి, ఏం చేయాలి, ప్రోడక్ట్ని ఎక్కడ సెలెక్ట్ చేసుకోవాలి, దీని సేల్ ఎలా చేయాలి, మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఏంటనేది అన్ని క్లియర్గా చెప్తాం. సో చూసారు కదండి, ఎవరైనా సరే అంటే ఒక 30,000 పెట్టుబడి పెట్టి ఇంత మొత్తంలో ప్రాఫిట్ అర్న్ చేయాలి అని ఉంటే వెంటనే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి.